రీకంపోజిషన్ అంటే ఏంటి? రీకంపోజిషన్ అంటే ఏం లేదు, జస్ట్ వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ కాకుండా సేమ్ వెయిట్ తోటి ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ బిల్డ్ చేయడం, దీన్నే రీకంపోజిషన్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ డిక్రీజ్ చేస్తుంది, మజిల్ మాస్ ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ బాడీ అనేది వెయిట్ చేంజ్ అవ్వదు, వెయిట్ అట్లనే ఉంటుంది, కానీ బాడీ ట్యూన్ అనేది మంచిగా మారుతుంది అనమాట, మంచి షేప్లోకి వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇది ఎవరు చేయొచ్చు అంటే కొత్తగా జిమ్ జాయిన్ అయిన వాళ్ళు, న్యూ బిగిన్స్ వర్కౌట్ అవుతుంది. అండ్ రిటర్నింగ్ లిఫ్టర్స్కి వర్కౌట్ అవుతుంది. రిటర్నింగ్ లిఫ్టర్స్ అంటే కొత్తగా అంటే జిమ్ చేసి ఆల్రెడీ మానేసి మళ్ళీ వచ్చి జిమ్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా దీన్ని ఎలా చేయాలా, మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలి? అసలు ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలా, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని, మేము ఎంత తినాలో మీకు తెలుసుకోవాలన్నమాట. దీనికి ఏం లేదు, గూగుల్కి వెళ్ళండి, టీటీడీ అన్న క్యాలరీ క్యాలిక్యులేటర్ అన్న కొట్టండి, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో క్లిక్ చేయండి. అక్కడ మీ ఏజ్ అడుగుతుంది, మీ హైట్ అడుగుతుంది, మీ వెయిట్ అడుగుతుంది. మీరు మళ్ళీ వారానికి ఎలా ట్రైన్ చేస్తారో, అంటే వారానికి 4 రోజులు హార్డ్గా ట్రైన్ చేస్తారా, లైట్గా ట్రైన్ చేస్తారా, మీ యాక్టివిటీ అడుగుతుంది. అది ఇచ్చేసేయండి. అది కరెక్ట్గా బల్క్ ఇస్తుంది, క్యాలరీ డెఫిషియెంట్కి ఇస్తుంది, సర్ప్లస్కి ఇస్తుంది. ఆ రెండింటి కాకుండా మధ్యలో ఒకవేళ ఓకే సపోజ్ నీది ఒక 2500 క్యాలరీస్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఒకవేళ నువ్వు హార్డ్గా అంటే డైలీ యాక్టివిటీ నువ్వు నార్మల్గా కూర్చొని ఉండేవాడివి, ఎక్కువ వర్క్ చేసేవాడు కాదు అనుకో, నువ్వేం చేయాలంటే నువ్వు క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 200-300 డెఫిషియెంట్ క్రియేట్ చేయాలా. క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్ళి డైలీ 10K స్టెప్స్ చేస్తూ నీ న్యూట్రిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే నీకు ఈ రీకంపోజిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నాలంటే అనుకో, నేను డైలీ వర్క్ చేస్తుంటాను అనమాట, నేను నడుస్తుంటా, తిరుగుతుంటా. నేను అనుకో, నేను మెయింటెనెన్స్ క్యాలరీస్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది. నేను కరెక్ట్గా నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 2500 అనుకో, దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే నేను నా డైలీ యాక్టివిటీ లెవెల్లో ఎక్కువ ఉంటుంది, అంటే ఇటు నడవడం, నా షాప్లో వర్క్ చేయడం, అంటే ఇట్లా నాది ఎక్కువ ఉంటుంది అనమాట, నా డైలీ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నేను ఎక్స్ట్రాగా అంటే జిమ్ హార్డ్గా వర్కౌట్ చేస్తా, మళ్ళీ డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కౌట్ అంటే యాక్టివిటీ లెవెల్ ఉంటుంది అనమాట, అటు ఇటు నడుస్తుంటుంటా. దానివల్ల ఏంటంటే నేను నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వరకు చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా డెఫిషియెంట్కి వెళ్ళకుండా నా మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వు ఒకలా జాబ్ చేసేవాడివి, కూర్చొని జాబ్ చేసేవాడివి, లేదా కాలేజ్కి వెళ్ళేవాడివి, నువ్వు అంత వర్కౌట్ అంటే నువ్వు అంత వర్క్ ఏం చేయవనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఒక 200-300 కొద్దిగా డెఫిషియెంట్ క్రియేట్ చేసుకుంటే నీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సెకండ్ వచ్చేసి ట్రైనింగ్. నువ్వు వర్కౌట్ ఎట్లా చేస్తున్నావు, నువ్వు మజిల్ని ఎలా హిట్ చేస్తున్నావు, ఫెయిల్యూర్ ఎలా చేస్తున్నావు, మజిల్ని ఫెయిల్యూర్ దాకా ఎలా తీసుకెళ్తున్నావు, నువ్వు వీక్లీ మజిల్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తున్నావు, ఇదనమాట. ఇప్పుడు బ్రో స్ప్లిట్ ఫాలో అవ్వాలా, నో బ్రో స్ప్లిట్ ఫాలో అవ్వాలా, అప్పర్ లోయర్స్ ఫాలో అవ్వాలా, ఇంకా పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవ్వాలా, ఇవేం ఉండవురా. ఈ వర్కౌట్ స్ప్లిట్ అనేది ఒక మిత్తరా, ఇది ఒక మ్యాటరే కాదు. ఇది ఏం లేదు, నువ్వు ఏ వర్కౌట్ స్ప్లిట్ అయినా ఫాలో అవ్వు. నువ్వు మజిల్ని వీక్లీ 2 times ఖచ్చితంగా ట్రైన్ చేయాలా. 2 times ప్రతి బాడీలో ఉన్న ప్రతి మజిల్ని 2 times ట్రైన్ చేయాలా. ట్రైన్ చేస్తే మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అది ఈ స్ప్లిట్స్ ఏవేం ఉండవు, నువ్వు ఏదైనా ఫాలో అవ్వు. నీ మజిల్ బ్రేక్ చేయాలా, దానికి న్యూట్రిషన్ ఇవ్వాలా, అప్పుడే పెరుగుతుంది. అదనమాట. ఈ స్ప్లిట్స్ వల్ల వీటి వల్ల పెరగదు. అది నేను అంటే వాటిల్లో ఏంటంటే పుష్ పుల్ లెగ్స్ కొద్దిగా బెటర్, పుష్ పుల్ లెగ్స్ మంచిది. ఎందుకంటే దాన్ని 1 dayకి 2-3 మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అంటే 2-3 ఉంటాయి అనమాట, ప్రతి 2-3-4 దాకా ఉంటాయి. ఎందుకంటే ఒక రోజులో 3-4 మజిల్స్ ట్రైన్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే వీక్లీ బాడీ మొత్తాన్ని ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు. అందుకని నేను అది ఫాలో అవుతున్నా. మీ ఇష్టం, ఇంకా మీరు ఏదైనా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వీక్లీ మజిల్ 2 times ట్రైన్ చేయాలి, 2 times ట్రైన్ చేయాలి. అండ్ నువ్వు వీక్లీ 2 times ప్రతి మజిల్ని హిట్ చేస్తున్నావా, అండ్ నువ్వు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తున్నావా. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏం లేదురా, ఈ వీక్లో నువ్వు ఒక 2.5 పెట్టుకుని 2.5 డంబుల్ లేపావనుకో, నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చేలోపు నువ్వు ఖచ్చితంగా 5 తోటి ట్రై చేయాలా. 5 తోటి 1-2 reps అని ట్రై చేయాలా. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేలో 5 తోటి ఈజీగా నువ్వు 2 తోటి అటు చేసినా అటు చేసేయాలన్నమాట. అది ఇట్లా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటా ముందుకెళ్ళాలా ఈ ట్రైనింగ్ అనేది. ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మనం చేయంగానే అది అవుతుంది. మనం ఇప్పుడు కరెక్ట్గా వర్కౌట్ చేస్తే, కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకుంటాం అనుకో, అది ఆటోమేటిక్గా అది మజిల్ గెయిన్, అది అంటే స్ట్రెంత్ పెరుగుతుంటుంది, స్టామినా పెరుగుతుంటుంది, అది ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. కాకపోతే మనం ట్రై చేయాలా, మన జిమ్లో ట్రై చేయాలా. 2-3 reps వస్తాయిలే అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఈరోజు దీన్ని ఒక 4 చేయాలరా, ఈ 2 reps వచ్చి 4 చేయాలరా, 5 చేయాలరా అని చెప్పి
మనం పుష్ చేస్తేనే వస్తుంది అనమాట. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే, ఇది ట్రైనింగ్ విషయం. ట్రైనింగ్ ఎవరు ఇది? ఓకే ఓకే. థర్డ్ వచ్చేసి రికవరీ, రెస్ట్ అండ్ రికవరీ. ఈ థర్డ్ వచ్చేసి నువ్వు ఎంతలో ఉన్న బట్టలు చింపుకొని మరీ వర్కౌట్ చేసినా కానీ జిమ్లో ఎంతలో చించుకొని చేసినా కానీ ఈ రెండు లేకపోతే నీకు కొద్దిగా కూడా మజిల్ బిల్డ్ అవ్వదు అనమాట. నీకు మజిల్ బిల్డ్ అయ్యేది ఒక్క స్లీప్లోనే మాత్రమే. మంచి న్యూట్రిషన్ తీసుకుంటా, మంచి స్లీప్, క్వాలిటీ స్లీప్ ఉంటేనే నీకు మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, ఏదైనా కానీ స్టామినా పెరగాలన్నా కానీ, నీకు స్ట్రెంత్ రావాలన్నా, నీకు మజిల్ బిల్డ్ కావాలన్నా, ఏదైనా కానీ నీకు రికవరీలోనే వస్తుంది. నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలా, బాగా 8 hours స్లీప్ ఖచ్చితంగా పడుకోవాలా. అప్పుడే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది వర్కౌట్ చేస్తున్నావా, తింటున్నావా, పనుకుంటున్నావా, అదొకటే మ్యాటర్ వస్తుంది. ఇంతరా ఇంత కాంప్లికేట్ ఏం చేసుకోబాకండి. జస్ట్ తినడం, వర్కౌట్ చేయడం, మంచిగా పనుకొని నిద్రపోవడం, ఇదే అనమాట. బాడీ రికంపోజిషన్ ఖచ్చితంగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అది. అండ్ ఫోర్త్ వచ్చేసి వాక్. ఖచ్చితంగా స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా ఫస్ట్ ఏంటంటే మీరు ఒక 10K 8K పెట్టుకోండిరా. 8K పెట్టుకోండి, వర్కౌట్ చేయండి, మంచిగా తినండి, మంచిగా పనుకోండి. 8K స్టెప్స్ కంప్లీట్ చేయండి డైలీ 8K స్టెప్స్. వాకింగ్, రన్నింగ్ వద్దు, వాకింగే చేయండి. వాకింగ్ ఒక 8K స్టెప్స్ కంప్లీట్ చేయండి. ఒక 1 week 2 weeks 8K స్టెప్స్ కంప్లీట్ చేయండి. మీకు చేంజ్ అవుతుందా లేదా అంటే మీకు ఫ్యాట్, మీకు మెజర్మెంట్స్ ఏమన్నా తగ్గినట్టు అట్లానే సేమ్ ఉందనుకో ఇంకొక 10Kకి వెళ్ళండి. ఇంకా అట్లానే సేమ్ ఉందనుకో 15K వెళ్ళిపోండి. నీకు వెయిట్ చూసుకోబాకు, జస్ట్ మెజర్మెంట్స్, ఫొటోస్ తీసుకోండి. వీక్లీ ఫొటోస్ తీసుకోండి, బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అది చూసుకోండి. ఈ వెయిట్ని అసలు చూసుకోబాకండి. వెయిట్ అనేది సేమ్ అయితే 1 kg తగ్గుతుంది, 1 kg పెరుగుతుంది, అంతేగాని వెయిట్ అనేది ఏముండదు. మెజర్మెంట్స్, నీకు మజిల్ అనేది కనపడుతుందా ఫొటోస్లో, లేదా స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, ఇదనమాట. ఇది చూసుకోండి. నీకు సక్సెస్ రావాలంటే ఇవే చూసుకోవాలా. నీకు మా స్టామినా పెరిగిందా, నీకు స్ట్రెంత్ పెరిగిందా, నీకు మెజర్మెంట్స్లో నీకు కనపడుతుందా, ఫొటోస్ తీసుకుని దాంట్లో కనపడుతుందా, దీంట్లోనే చూసుకోండి. ఓకే. ఇంకా డైట్ గురించి మాట్లాడుకుంటే, డైట్ అనేది అందరికీ ఒకేలాగా ఒకటే వర్తించదు. నీ గోల్ వేరుంటుంది, నా గోల్ వేరుంటుంది. నువ్వు డైలీ ఎలా వర్కౌట్ చేస్తావో, నీ ఎలా ఇంటెన్సిటీతో చేస్తావో, ఎన్నిసార్లు ట్రైన్ చేస్తావో, నువ్వు జాబ్ చేస్తున్నావా లేదా, నువ్వు డైలీ పనికి వెళ్తున్నావా, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, అంటే నీ ఏజ్ ఎంత, నువ్వు ఏ వర్క్ చేస్తావో, ఏం తింటావు, ఏమన్నా ఎలర్జీస్ ఉన్నాయా ఫుడ్లో, ఏమైనా తినకూడనివి ఉన్నాయా, వీటన్నిటి మీద బేస్ చేసుకొని నీకు ఈ ఫుడ్ డైట్ అనేది ప్రిపేర్ చేయాలా. ఊరికే ఏజ్ పెట్టి హైట్ పెట్టి డైట్ అడిగితే ఏం చెప్పినాం, నీకు రాదు, నీకు యూజ్ ఉండదు, చెప్పిన నాకు ఏం ఉండదు, అదనమాట. ఇవన్నీ మ్యాటర్ చేస్తుంది. నువ్వు ఏం చేస్తుంటే నువ్వు ఒకవేళ డైట్ కావాలనుకుంటే నా పర్సనల్గా నాకు DM చేయి, నేను మొత్తం చెప్తా. ఇంకా ఈ ఏజ్ పెట్టి హైట్ పెట్టి ఇట్లా అడగబాకండి. జస్ట్ పర్సనల్గా మొత్తం చెప్పండి. అసలు నీ డైలీ లైఫ్ స్టైల్ ఏంటిది, ఈ మొత్తం అడిగి ఏం చేస్తుంటారు, ఇవన్నీ అడిగి అప్పుడు ఇవన్నీ చెప్తే నేను దాని ప్రకారం నీకు డైట్ ఇస్తా ఖచ్చితంగా. ఇట్లా డైట్ చెప్పడం అంటే ఏముండదు, జస్ట్ ఊరిక పైన చెప్తా. అంటే ఏమేమి తినాలా, ఏమేమి తీసుకోవాలి అవి చెప్తా. ఏదైనా మీరు పర్సనల్ DM చేసి ఇట్లా నాకు ఇది అని అడిగితే నేను ఖచ్చితంగా మొత్తం ఫుల్గా చెప్పేస్తాను. ఏంటంటే అందరికి ఒకలాగా ఉండదు అనమాట. నాది నేను పొద్దున్న నుంచి డ్యూటీలో వర్క్ చేస్తూ ఉంటా. అంటే వర్క్ చేస్తుంటా, అటు నడుస్తుంటా ఇటు నడుస్తుంటా, నాది వేరు ఉంటుంది. నేను హై యాక్టివిటీ లెవెల్ నాది హై ఉంటుంది. నేను వర్కౌట్ ఫుల్గా చేస్తా, హార్డ్ కోర్కి వర్కౌట్ చేస్తా, మళ్ళీ డైలీ స్టెప్స్ కంప్లీట్ చేస్తా, మళ్ళీ అక్కడ యాక్టివిటీ ఉంటుంది, డైలీ యాక్టివిటీ ఉంటుంది, అటు ఇటు నడుస్తా వర్క్లు చేస్తూ ఉంటా. సో నాది వేరు ఉంటుంది, మీది వేరు ఉంటుంది. నాకు ఎలర్జీస్ వేరు ఉంటాయి, నేను తినకుండా ఉంటాయి, మీరు తినకుండా ఉంటాయి. ఇట్లా డైట్ అందరిది ఒకటి సేమ్ ఉండదు అనమాట. సో ఇంకా ఈ రీకామ్లో ప్రోటీన్ అని తీసుకోవాలా, ఫ్యాట్స్ అని తీసుకోవాలా, కార్బ్స్ అని తీసుకోవాలా, ఇంకా ఫైబర్ అని తీసుకోవాలా చెప్తా చూడండి. ఓకే, ప్రోటీన్ వచ్చేసి మీ బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకోండి. మామూలుగా అయితే 1.5 to 2.2 దాకా ఈ గ్యాప్లో తీసుకోవచ్చు. నీకు మంచిగా బిల్డ్ అవ్వాలంటే 2 grams తీసుకోండి, ఇంకా కావాలంటే 2.2 grams తీసుకోండి. అంటే 60 kgs అనుకో 60 grams ఇంటూ అదే 60 into 120 grams తీసుకోండి ఖచ్చితంగా. 120 grams అంటే 120 grams 130 grams ఈ గ్యాప్లో తీసేసుకో. ప్రోటీన్ వచ్చేసి కార్బ్స్ వచ్చేసి మీ బాడీ వెయిట్ ఇంటూ 4 grams తీసుకోండి.
4 grams 4.5 దాకా మీ బాడీ వెయిట్ 4 grams 4 into 4 or 4.5 అట్లా తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఒక 250 grams 300 grams దాకా వస్తుంది. 300 grams దాకా కాప్స్ తీసుకోవచ్చు, కాప్స్ తీసుకోండి. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి మోడరేటెడ్గా హార్మోన్ బ్యాలెన్స్ కోసం ఒక 60 kgs ఉన్నావు కదా, 60 into 1 gram తీసుకోండి. అంటే బాడీ వెయిట్ ఇంటూ 1 gram తీసుకోండి. 60 kgs ఉన్నానుకో 60 grams తీసుకో. ఇంకా ఫైబర్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు మెటబాలిజం బూస్ట్ అవ్వాలన్నా, మంచిగా తినింది పట్టాలన్నా, నీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఏదైనా కానీ మంచి ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ ఫైబర్ కంటెంట్ అనేది దానంతా తీసుకోండి. 300 grams 200 grams అట్లా తీసుకోండి. ఎంతైనా తీసుకోండి పర్లేదు. నీకు దానివల్ల ఏంటంటే వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే నీ బాడీ ఫుల్నెస్ ఉంటుంది, నీకు ఎక్కువ ఆకలి అనిపించదు. నువ్వు తక్కువ తింటున్నా కానీ నీకు ఇదేంటంటే నీకు ఫుల్నెస్గా అనిపిస్తుంది. ఇది నిన్ను మంచిగా ముందుకెళ్ళనిస్తుంది, నీ రీకంపోజిషన్ని బెటర్గా చేస్తుంది. మెటబాలిజం ఖచ్చితంగా బూస్ట్ చేస్తుంది. మెటబాలిజం బూస్ట్ చేస్తే నీకు అన్ని సవ్యంగా ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా మంచిగా బాడీకి పడుతుంటుంది. మిగతాది వేస్ట్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఇదనమాట, ఇది ప్రాసెస్. ఇంకంతేరా, ఇంక ఈ రీకమ్ అంటే ఇంకంతే. ఈ రీకంపోజిషన్ అంటే ఇది. ఓకే, నీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే, నీకు మెయిన్ కావాల్సింది ఇవన్నీ కాదు, మెయిన్ ఇది ఒకటి కావాలా. అండ్ క్యాలరీ క్యాల్కులేట్ చేసుకోవడానికి ఒక యాప్ కావాలా. ఇది నువ్వు ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు, ప్రతిదీ ఇది నువ్వు ఏదైనా కానీ ప్రతిదీ దీనిలో క్యాల్కులేట్ చేసి తినాలా. నువ్వు ప్రతిదీ దీనిలో క్యాల్కులేట్ చేసుకుంటే తింటావు. ఇట్లా అంచనా ప్రకారం అసలు వేయలేము. ఇంత ఉంటుంది రైస్ 100 grams ఇంత ఉంటుంది. నువ్వు అసలు అంచనా కూడా చేయలేవు. అదనమాట. ఖచ్చితంగా ఇది ఒకటి తీసుకోండి. 200 రూపాయలు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ఇది ఒకటి తీసుకోండి. అండ్ ఫ్రీ యాప్ అయితే ఇది క్యాల్కులేట్ చేసుకోవడానికి నేను వాడేది అయితే ఫ్యాట్ సీక్రెట్. నేను ఇంకా ఈ క్యాలరీస్ ప్రోటీన్ అని తీసుకుంటున్నా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవడానికి నేను వాడేది అయితే ఫ్యాట్ సీక్రెట్. ఇది మా ఫ్రెండ్ గారు చెప్పాడు, కాకపోతే బాగానే వర్క్ చేస్తుంది, అన్ని కరెక్ట్గా ఇస్తుంది. మనం అన్ని కరెక్ట్గా దీంట్లో ఉన్నాయే తీసుకుంటున్నాం. అంటే మనం ఏం తింటున్నా కానీ అది చూపిస్తుంది. ఇంకా మనం హోమ్ మేడ్ చేసుకునే అవైతే చూపివేమో కానీ ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తుంది, మొత్తం చూపిస్తుంది. ఫ్రీ యాప్ వాడండి, ఫ్యాట్ సీక్రెట్. ఖచ్చితంగా మీరు తినింది దీని మీద వెయిట్ క్యాల్కులేట్ చేసుకోవాలా, దీంట్లో యాడ్ చేయాలా, ఎంత తింటున్నారు ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఫ్యాట్ సీక్రెట్ యాప్ యూజ్ చేయండి. ఖచ్చితంగా ఇవి రెండు అయితే ఇంపార్టెంట్. మీరు ఎంత తింటున్నారో క్యాల్కులేట్ ఇక్కడ వెయిట్ చెక్ చేసుకోవాలా, ఇక్కడ యాడ్ చేయాలా. ఇక్కడ యాడ్ చేసుకొని ప్రోటీన్ కంప్లీట్ చేసుకున్నామా, ఫ్యాట్స్ కంప్లీట్ చేసుకున్నామా, క్యాలరీస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నామా, ఫైబర్ తిన్నామా, అంతా కంప్లీట్గా ఉందా. ఇది ఖచ్చితంగా ఫాలో అయితే మీ రీకంపోజిషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమన్నా ఏ వీడియో చేయాలా, ఇది చెప్పు భయ్యా, ఈ వీడియో చేయి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని ఏదైనా కామెంట్లో చేయండి, దాని మీద వీడియో చేస్తా ఖచ్చితంగా. ఓకే, ఇంక ఈ వీడియో అయిందే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా ఫాలో కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే ఇక్కడ. ఇంక ఈ వీడియో అంతే, బాయ్.